హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత, వ్రత విధానము, నియమాలేమిటి, ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. గాయత్రి తెలుగు వ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. శ్రీదేవి భూదేవి ఇద్దరితో కలిపి గరుడ వాహనం మీదుగా వైకుంఠానికి వస్తాడు విష్ణుమూర్తి. అక్కడికి రాగానే సకల దేవతలు విష్ణువును పూజిస్తారు అని పురాణాలు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు మనము 5 గంటలకే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా మనము తులసి దళాలతో పూజించాలి. జాజి పువ్వులన్న స్వామివారికి చాలా ప్రీతికరం. అందుకని చెప్పేసి ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరూ ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్రలేసి ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని గడపల దగ్గర పసుపు కుంకుమలు అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత దీపారాధనకు 5 ఒత్తులతో కలిపి దీపారాధనకు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గులు అనేది వేసుకోవాలి. అలాగే గోవింద నామాలు చదువుకోవాలి. తులసి కోట దగ్గర కూడా ముగ్గులు వేసుకొని అలంకరించుకోవాలి. అలాగే తులసి దళాలతో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా కలశం ఆనవాయితున్న వాళ్ళు కలశం అనేది పెట్టుకోవాలి. అలాగే ఈ వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకోవటం వల్ల పూర్వము ఒక కథ ఉందండి. ఉత్తర ద్వార దర్శనం గుండా మధుకైటవులు అనే 2 రాక్షసులు ఉన్నారు. వారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకుంటారు. అలా దర్శించుకున్న తర్వాత వాళ్ళకు పాపాలన్నీ తొలగిపోతాయి. అలా వాళ్ళు ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం చేసుకొని పాపాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి అందరికీ ఇలాగే ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ముక్కోటి దేవతలందరూ భూమి మీదకి వస్తారు ఆ రోజు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది. వైకుంఠం మనకు ఉత్తర దిక్కున ఉంటుంది. తిరుపతిలో ఈ ఒక్కరోజు ఉత్తర ద్వార దర్శనము చేస్తారు. అలాగే స్వామివారికి మనము నారాయణ కవచము, అలాగే గోవిందనామాలు ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది. అలాగే జాజి పువ్వులు, తులసి దళాలు, పాయసము ఇవన్నీ సమర్పించుకోవాలి. అలాగే ఆ స్వామివారిని పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ నమః, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కూడా మనము ఆ స్వామివారిని స్మరించుకోవచ్చు. గోవిందనామాలు అష్టోత్తరము ఇవన్నీ చదవలేకపోయినా ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కూడా మనము స్వామివారిని స్మరించుకోవచ్చు. అలాగే ఈ ద్వారం గుండా మనం దర్శనం చేసుకుంటే జ్ఞానము, సంతోషము, మోక్షము ఇవన్నీ కలుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే జాగరణము చాలా మంచిది. వైకుంఠ ద్వారం గుండా మనము దర్శనం చేసుకుంటే, ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే వైకుంఠం చుట్టూ తిరిగిన పుణ్యం కూడా వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతము పూజ నిష్టతో నియమంగా చేసుకున్న వాళ్ళకి అందరికీ పుణ్యం అనేది కలిసి వస్తుంది. ఆ రోజు మనము బియ్యంతో కూడిన పదార్థాలు ఏమీ తినకూడదు. ఎందుకంటే మూర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని ఒక కథ ఉంది. ఆ రోజు బియ్యంతో చేసినవి ఏమీ తినకూడదు.
ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఆ రోజు మనము బియ్యంతో తయారు చేసిన పదార్థాలు ఏమి తినకుండా ఉంటేనే మంచిది. అలాగే ఈ ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం చేసుకుంటారు, వాళ్ళకు మోక్షం అనేది కలుగుతుంది. రాక్షసులు ఇద్దరికే అంతటి పుణ్యం కలిగింది కాబట్టి మీరు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం కానీ, పూజ కానీ, జాగరణం కానీ ఏది చేసినా కూడా 3 కోట్ల ఏకాదశులకు సరి సమానమవుతుంది. అలాగే ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ, విష్ణుమూర్తి ఆలయాలలో కానీ ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనం చేసుకుంటే సరిపోతుంది. మనకు జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే. మనకు ఎలాంటి కష్టాలున్నా కూడా ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిది, అలాగే తొలగిపోతాయి. ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలు ఆ రోజు సమర్పించుకోవాలి, గోవిందనామాలు స్మరించుకోవాలి. ఎవరైతే ఈ ఏకాదశి రోజు నిష్టగా ఉండి జాగరణం చేసి ఉపవాసం ఉండి స్వామివారికి అంతా సమర్పించుకొని పూజ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి పనిలో కూడా ఇబ్బంది అనేది ఉండరు. అలాగే మనకు ఈ ఒక్క ఏకాదశి వచ్చేసి 3 కోట్ల ఏకాదశికి సమానమవుతుందని చెప్తున్నారు. ముక్కోటి దేవతలందరూ కూడా ఒక చోట ఉంటారు ఈ ఏకాదశి రోజు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి రోజు మనము నిష్టగా ఉండి ఆ వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ ఎవరికైనా పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఆ రోజు మనము పిండి దీపారాధన చేసుకోవాలి, అలాగే తులసి దళాలు సమర్పించుకోవాలి. స్వామివారికి ఆవునేతితో దీపాలు, అలాగే గోవిందనామాలు ఇవన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.